హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు ప్రశ్నాపత్రంలో వచ్చినటువంటి ప్రశ్నల స్థాయి చూసుకున్నట్లయితే అది మ్యాక్సిమం సిలబస్ల నుంచే ప్రశ్నలన్నీ రావడం జరిగిందంట. సిలబస్ దాటి రాలేదంట. కరెంట్ అఫైర్స్ కూడా ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువగా రావడం జరిగిందని అంటున్నారు. మరి ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా సులభంగా ఉన్న బిట్లు మాత్రమే మ్యాక్సిమం వచ్చాయంటున్నారు. స్పోర్ట్స్ ఎక్కువగా కవర్ అయ్యాయి అంటున్నారు. కాబట్టి మీరు ఏమీ భయపడిన అవసరం లేదు. క్విట్ ఇండియా మారు పేరు ఏమిటి అని అడగడం జరిగింది. అలాగే చటోపాధ్యాయ కమిటీ గురించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. చటోపాధ్యాయ కమిటీ గురించి. అలాగే బాలల హక్కులు ఉంటుంది కదా, సిఆర్సి మీద కూడా ఒక బిట్ అనేది రావడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు కదా సంజీవ్ గారు. మరి ఈ సంజీవ్ గారు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు అని ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ 2024 ప్రో కబడ్డీ విన్నర్ ఎవరు అని చెప్పేసి ఒకటి అడిగారంట. నెక్స్ట్ యుద్ధ విన్యాసాల గురించి. మరి అమెరికా ఇండియాతో ఏం చేసింది, ఏ యుద్ధ విన్యాసాలు, అలాగే జపాన్తో ఏంటి, రష్యాతో ఏంటి, అలా చేసేటటువంటి యుద్ధ విన్యాసాలకి పేర్లు ఉంటాయి కదా, వాటి గురించి ఒక పేరు ఇచ్చి ఇది ఏ ఏ దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధ విన్యాసాలు అని చెప్పేసి ఒక ప్రశ్న అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ S-1 అని చెప్పేసి మిసైల్ అనేటటువంటిది ఏ దేశానికి చెందినది అని ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ కేరళలో మునిగిపోయినటువంటి నౌక ఏ దేశానికి చెందినది, కేరళలో మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందినది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అనేటటువంటిది రావడం జరిగిందంట. నెక్స్ట్ మరి మ్యాక్సిమం చెప్పాలంటే ఇవి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లోనే, అంటే అక్టోబర్ నుంచి మీరు చూసుకుంటే మ్యాక్సిమం జూలై నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మరి ఏప్రిల్ వరకు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లోనే చాలా ఈజీగా ఉన్నటువంటివే ఇచ్చారంట. అంత టఫ్ ఏమీ ఇవ్వలేదంట కరెంట్ అఫైర్స్ కూడా. అలాగే నిగమన పద్ధతి గురించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. చూడండి, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఆ 4 పద్ధతుల నుంచి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుందన్నమాట. ఏదో ఒక దాంట్లో మ్యాక్సిమం వస్తుంది. నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ, సంశ్లేషణ 4 పద్ధతులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెర్బర్ట్ యొక్క పాఠ్యపథక సోపానాలు, అలాగే మోరిసన్ యొక్క పాఠ్యపథక సోపానాలు, ఈ రెండిట్లో ఏదో ఒక బిట్ ఇస్తారు, కానీ 2 బిట్లు కూడా రావడం జరిగిందంట. హెర్బర్ట్ యొక్క సోపానాలు అలాగే మోరిసన్ యొక్క సోపానాలు, ఈ రెండింటిని కొంచెం టాలీ చేసి కూడా ఒక బిట్ అనేది ఉంటుంది, అది కూడా ఇస్తారు. అది కూడా అందుకే మోరిసన్, హెర్బర్ట్వి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే మనకి సోపానాల నుంచి ప్రతి దానికి కూడా సోపానాలు ఉన్నాయి. నేను సోపానాల మీద ఒక బిట్ కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సోపానాల నుంచి మాత్రం ఒక బిట్ మ్యాక్సిమం వస్తుంది. నెక్స్ట్ వన్ వార్షిక పథకం యూనిట్ పథకం యొక్క సోపానాలు, వార్షిక పథకం యొక్క సోపానాలు, ఇలా ఒక్కొక్క దానికి సోపానాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి, రూపక మూల్యాంకనం గురించి ఇచ్చారంట. రూపక మూల్యాంకనం అదే మూల్యాంకనం మీద ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనం ఇచ్చారంటే సంశ్లేషణాత్మక మూల్యాంకనం గురించి కూడా ఇస్తారు. మరి నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉన్న వాటి యొక్క ప్రశ్నల యొక్క మరి నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని అంశాలు ఉంటాయి, మరి 4 అంశాలు ఉంటాయి కదా, 4 అంశాల్లో మరి ఒక్కొక్క దానికి కేటాయించినటువంటి పర్సంటేజ్ ఎంత, ఒక్కొక్క దానికి కేటాయించినటువంటి మార్కులు ఎంత, అలాగే సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మరి అందులో ఉండేటటువంటి ఏ అంశాలను పరీక్షిస్తారు, సంగ్రహణాత్మక మూల్యాంకనం ద్వారా వాటిలో ఉండే పర్సంటేజ్ ఏంటి, అదే మార్కులు ఎన్ని మార్కులు అనేటటువంటి కేటాయించారు, అవన్నీ కూడా మనకి ఈ బిట్స్ రూపంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ నెపోలియన్ గురించి ఒక బిట్ ఇచ్చారంట, నెపోలియన్ గురించి. అలాగే ప్రజ్ఞావంతుల యొక్క వర్గీకరణ గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందంట. ప్రజ్ఞావంతుల వర్గీకరణ ఉంటుంది కదండి, అది చాలా ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వార్షిక పథకం యూనిట్ పథకం గురించి ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. నెక్స్ట్ వన్ శంకువు గురించి ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. నెక్స్ట్ థామస్ డీల్వర్త్ రాసినటువంటి పుస్తకం ఉంది కదా, ఆ బుక్ గురించి కూడా అడగడం జరిగిందంట. థామస్ డీల్వర్త్ రాసినటువంటి పుస్తకం గురించి. అలాగే చక్రవడ్డీ బారు వడ్డీ గురించి కూడా ఇవ్వడం జరిగిందంట. చక్రవడ్డీ బారు వడ్డీ గురించి కూడా మరి అడగడం జరిగిందంట. నెక్స్ట్ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు పైన ఒక ప్రశ్న అనేది రావడం జరిగిందంట. ఎడ్గర్ డేలు అనుభవ శంకువు పైన కూడా ఒక ప్రశ్న వచ్చిందంట. నెక్స్ట్ నిర్వచనాల నుంచి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. ప్రతి నిర్వచనాల నుంచి కూడా మ్యాక్సిమం 1 రావచ్చు, 2 రావచ్చు. నిర్వచనాల నుంచి మాత్రం బిట్ తప్పనిసరిగా వస్తుంది. నెక్స్ట్ చెప్పాం కదా, మోరిసన్ సోపానాల గురించి కూడా ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ 5E నమూనా ఉంటుంది, 5E రోగర్ బీబీ నమూనా ఉంటుంది.
5E నమూనా నుంచి ఇస్తారు. నెక్స్ట్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట పట్టికలు, అవి తప్పనిసరిగా నేర్చుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్‌లోని మరి 1 నుండి 5వ తరగతుల వారికి వారంలో ఎన్ని పీరియడ్లు బోధించాలి, లేదా వాళ్ళ యొక్క బోధనా గంటలు ఎన్నుంటాయి, అలాగే 6 నుండి 10వ తరగతి వరకు వారంలో ఎన్ని పీరియడ్లు బోధించాలి, సంవత్సరంలో ఎన్ని పీరియడ్లు బోధించాలి, అలాగే వారి యొక్క బోధన గంటలు ఎంత అని చెప్పేసి ఉంటుంది కదా, వాటిపైన ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. ఎన్సీఎఫ్ 2005 నుంచి కూడా ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. బాల హక్కుల నుంచి ఎన్సీఎఫ్ 2005 నుంచి ఆర్టీ యాక్ట్ నుంచి బిట్లు అనేటటువంటివి రావడం జరిగింది. అలాగే రంజీ ట్రోఫీ గురించి ఒక బిట్ అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ నెపోలియన్ డెఫినిషన్ అనేటటువంటిది అడగడం జరిగిందంట. కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఈజీగానే ఇస్తున్నాడు. క్రీడాంశాల నుంచి ఒక బిట్ అనేటటువంటిది వచ్చిందంట. నెక్స్ట్ యుద్ధ విన్యాసాలు, అలాగే లేటెస్ట్గా వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఆ వ్యక్తుల గురించి ఇస్తారు. మరి ఇటీవల 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు కానీ, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు కానీ వాటి నుండి ఇస్తారు. ఇటీవల కొత్తగా క్రియేట్ చేసినటువంటి దినోత్సవాలు ఉంటాయి, కొత్తగా క్రియేట్ చేస్తారు. ఈ సంవత్సరంలో ఒక 2, 3 కొత్తగా క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసినటువంటి దినోత్సవాలు ఇస్తారు. నెక్స్ట్ యోగా డే అనేటటువంటిది జూన్ 21కి మరి 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది బేటీ బచావో బేటీ పడావో ఒకటి 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. మరి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సంవిధాన్ దివస్ ఒకటి మరి 75 వసంతోత్సవాలు పూర్తి చేసుకుంది మొన్న నవంబర్ 20కి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి ఉంటాయన్నమాట. అవి కూడా తెలుసుకొని వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు చూసుకొని వెళ్ళాల్సినవి చాలా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.